హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి యూట్యూబ్ క్రియేటర్ కి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ 3 టాపిక్స్ ఖచ్చితంగా తెలియలేదా? మీ ఛానల్ గోవింద ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ అదే కాబట్టి. అసలు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాపీరైట్ రాగానే వీడియోస్ ని డిలీట్ చేస్తున్నారా? స్ట్రైక్ వచ్చినా కూడా నిర్లక్ష్యంగా అలానే ఉంటున్నారా? కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే మన ఛానల్ కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడే అవకాశాలు ఉన్నాయి? ఇలా ప్రతిదీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి మీ ఆరాధ్యాస్ కిచెన్. కంటెంట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్, చాలా మంచి రెసిపీస్ అయితే చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్నారనమాట. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చేస్తున్నారు. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. మన ఛానల్ నేమ్ పక్కనే వీళ్ళ ఛానల్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంటది. క్లిక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది అందించండి. మన ఛానల్లో ఉన్న కుకింగ్ సబ్స్క్రైబర్స్ డెఫినెట్ గా వీళ్ళ ఛానల్ పైన కూడా ఒక లుక్ వేసేయండి. బికాస్ మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని మీరు చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, ఎటువంటి సందర్భంలో మనకు కాపీరైట్ క్లెయిమ్ అనేది రావటం జరుగుతుంది, కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసో తెలియకనో మన వీడియోస్ కి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసినప్పుడు మనకు క్లెయిమ్ అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనది కాదు, మనం ఓన్ గా కంపోజ్ చేసిన మ్యూజిక్ కాదు, ఆ మ్యూజిక్ ఎవరిదో. కాబట్టి వాళ్ళు మన వీడియోస్ పైన క్లెయిమ్ అనేది చేయడానికి ఛాన్స్ అనేది ఉంటది. ఈ క్లెయిమ్ పడితే మన ఛానల్ కి ఏమైనా ఎఫెక్టా, మానిటైజేషన్ కాదా అంటే మన ఛానల్ కి ఎటువంటి డేంజర్ అనేది లేదు. మానిటైజేషన్ కూడా అవుతుంది, అప్రూవల్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆల్మోస్ట్ జూలై 15 తర్వాత నా సబ్స్క్రైబర్స్ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే చేస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. మనం ఒరిజినల్ కంటెంట్ చేసుకుంటూ వస్తూ ఏవో ఒక 2-3 కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. హ్యాపీగా మీకు మానిటైజేషన్ అనేది అప్రూవల్ అవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఇలా మీకు క్లెయిమ్ అనేది ఆ వీడియోకి అయినప్పుడు ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ ఆ మ్యూజిక్ ఓనర్స్ కి వెళ్ళిపోతుంది అనమాట, వాళ్ళకు షేర్ అవుతుంది. సో ఇది ప్రాబ్లం. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు వ్యూస్ వస్తే చాలు, సో రెవెన్యూ వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటే మీరు పట్టుకోండి. ఈ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ వాచ్ టైం ఎక్కడికి పోదు, కానీ రెవెన్యూ అనేది షేర్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో కొంతమందికి తెలియక ఈ కాపీరైట్ క్లెయిమ్స్ అనేది రావటం జరుగుతుంది. తెలిసి రెవెన్యూ ఓకే పర్లేదు అనుకుంటే మీరు అలానే పెట్టండి. లేదు నా వీడియో నేనెందుకు వాళ్ళకి రెవెన్యూ ఇవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది తీసేసుకోవచ్చు. అది ఎలా అంటే, క్రోమ్ లో మీ వైటీ స్టూడియో లాగిన్ అయ్యి మీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అండ్ అలాగే మ్యూట్ సాంగ్, రిప్లేస్ సాంగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మీరు మీ వీడియోలో 1 మినిట్ ఆ మ్యూజిక్ యూజ్ చేశారా, 2 మినిట్స్ ఆ మ్యూజిక్ అనేది యూజ్ చేశారా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ పార్ట్ ని మీరు ట్రిమ్ చేసేయచ్చు. అంటే ఆ ఇంత పార్ట్ ని, ఇప్పుడు సపోజ్ మీ వీడియో 7 మినిట్స్ ఉంటది, ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే ఆ మ్యూజిక్ యూజ్ చేసి ఉంటారు. ఆ 2 మినిట్స్ మీరు ట్రిమ్ చేయొచ్చు, లేదా ఆ 2 మినిట్స్ మీరు అక్కడ మ్యూట్ చేయొచ్చు, లేదా రిప్లేస్ సాంగ్ వేరే మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చేసినట్లయితే ఆ వీడియోకి మీకు కాపీరైట్ అనేది వెళ్ళిపోతుంది, కాపీరైట్ క్లెయిమ్ అనేది వెళ్ళిపోతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ మీరు లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి. బికాస్ ఎందుకంటే ఈ కాపీరైట్ క్లెయిమ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేసి ఉంటారు, ఆ క్షణాన పడకపోవచ్చు, నెక్స్ట్ పడుతుంది, ఆ ఒక 1 మంత్ తర్వాత అయినా పడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. ఇదంతా హెడ్ఏక్ వద్దు అనుకుంటే మీరు లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ కాపీరైట్ స్ట్రైక్. ఇది చాలా డేంజర్ అండ్ అలాగే ఇంపార్టెంట్. ఇంకా జాగ్రత్తగా వినండి. ఇక్కడ
సో ఇక్కడ మనకి కార్పొరేట్ క్లైమ్స్ 2, 3, 4 ఇలా ఎన్ని పడినా కూడా మన ఛానల్ కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ స్ట్రైక్స్ విషయంలో అలా ఉండదన్నమాట. అసలు స్ట్రైక్స్ ఎప్పుడు పడతాయి అంటే మన కంటెంట్ కాకుండా పక్క వాళ్ళ కంటెంట్ ని తీసుకొచ్చి, పక్క వాళ్ళ వీడియోస్ ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ మీరు అప్లోడ్ చేసినట్లయితే మీ ఛానల్ కి స్ట్రైక్ అనేది రావటం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ వీడియోస్ కానీ, మూవీ ట్రైలర్స్ కానీ, ఇలా మీ కంటెంట్ కానీ వీడియోస్ ని పెడితే మీకు డెఫినెట్ గా స్ట్రైక్ అనేది పడుతుంది. అసలు బిగ్ బాస్ వీడియోస్ తెలిసి పెడతారా తెలియకి పెడతారా నాకైతే తెలియదు, కానీ అక్కడ మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పెడుతూ ఉంటారు. వాచ్ టైం దేవుడెరుగు, అసలు మీ ఛానల్ కి స్ట్రైక్ పడి మీ ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి వీటి జోలికి మాత్రం అస్సలు పోదు. పక్క వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళ ఛానల్ కి ఏం కాలేదు కదా అని చెప్పేసి ఇది మాత్రం మాట్లాడకండి. అసలు ఈ డైలాగే యూజ్ చేయకండి. ఇలా మీరు పెడితే వాళ్ళ ఛానల్ కి ఏమైతుందో వాళ్ళ ఛానల్ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీ ఛానల్ కి ఏమన్నా అయితే వాళ్ళు వచ్చి మీకు ఏమైనా మాట్లాడతారా, లేకుంటే మీ ఛానల్ ఏమైనా తిరిగి తెప్పిస్తారా, ఏం చేస్తారు? కాబట్టి మీరు కరెక్ట్ రూల్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీ వీడియోస్ కానీ వీడియోస్ ని అసలు ఛానల్లో పెట్టకండి. ఇలా పెట్టినట్లయితే స్ట్రైక్ వస్తుంది. ఫస్ట్ స్ట్రైక్ పడినప్పుడు 90 days ఉంటది అనమాట. యూట్యూబ్ మనల్ని వార్న్ చేస్తుంది ఫస్ట్ స్ట్రైక్ పడింది అని చెప్పేసి. ఈ ఫస్ట్ స్ట్రైక్ పడినప్పుడు మనకి కాపీరైట్ స్కూల్ వీడియో అని చెప్పేసి ఒకటి ఉంటది అనమాట. వైటీ స్టూడియోలో మీరు ఒక చిన్న గేమ్ అనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అనుకోండి, ఇలా ఉంటది. అక్కడ మీరు యూట్యూబ్ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అంటే కాపీరైట్ ఎప్పుడు పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ ఎట్లా ఉంటది, ఇట్లా జస్ట్ యూట్యూబ్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటది, జస్ట్ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటది ఈ ఫస్ట్ స్ట్రైక్ పడినప్పుడు. ఈ ఫస్ట్ స్ట్రైక్ 90 days తర్వాత వెళ్ళిపోతుంది. ఈ 90 days లోపే మళ్ళీ మీకు సెకండ్ స్ట్రైక్ కానీ థర్డ్ స్ట్రైక్ కానీ పడిందా, మీ ఛానల్ గోవిందా, అంటే టర్మినేట్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ స్ట్రైక్ పడినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ మీకు ఇలా 90 days తర్వాత మళ్ళీ మీరు తెలియక ఏదో చేస్తే సెకండ్ స్ట్రైక్ పడింది అనుకోండి, ఆ స్ట్రైక్ తీవ్రతని బట్టి అక్కడ మీకు థంబ్నెయిల్స్ పెట్టుకునే ఆప్షన్ కావచ్చు, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసే ఆప్షన్ కావచ్చు, లేకుంటే కొద్ది రోజుల లైవ్ ని తీసేయటం, లైవ్ ని డిజేబుల్ చేయటం, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ని యూట్యూబ్ తీసేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా జరుగుతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ గా థర్డ్ స్ట్రైక్ పడిందా, మీ ఛానల్ గోవిందా, అసలు చెప్పదు, డైరెక్ట్ గా ఛానల్ టర్మినేట్ అనేది చేయటం జరుగుతుంది. ఇంతవరకు తెచ్చుకోకండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకుండా ఉండండి. తెలుసో తెలియక ఫస్ట్ స్ట్రైక్ పడిందా, ఇంకా అక్కడికే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్ట్రైక్స్ పడినప్పుడు మన ఛానల్ కి కొంచెం వ్యూస్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ అలాగే పెద్దగా యాడ్స్ కూడా పడచ్చు, పడకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. స్ట్రైక్స్ అనేవి చాలా 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 డేంజర్ యూట్యూబ్ ఛానల్లో. మన ఛానల్ కి 3 strikes పడితే ఇంకా మన ఛానల్ తిరిగి గోవిందా. ఎంత పెద్ద ఛానల్ అయినా, ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 3 strikes పడితే ఆటోమేటిక్ గా మన ఛానల్ టర్మినేట్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ థర్డ్ వన్, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. ఇది కూడా 3 strikes వస్తే మన ఛానల్ టర్మినేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ స్ట్రైక్స్ ఎప్పుడు వస్తాయి అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మనం ఫాలో కానప్పుడు అనమాట. యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూట్యూబ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎప్పుడు మనకు ఈ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుందంటే చిల్డ్రన్స్ ని కొట్టడం, చిల్డ్రన్స్ ని తిట్టడం లాంటి వీడియోస్ చేసినా, లేకుంటే సబ్స్క్రైబర్స్ ని మిస్లీడ్ చేసినా, ఏవైనా స్కామ్స్ చేసినా, ఏవైనా స్పామ్ చేసినా, ఇట్లాంటివి ఏదైనా మీ ఛానల్లో మీరు చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది పడడం జరుగుతుంది అనమాట. సో ఇవి కూడా 3 వస్తే మన ఛానల్ టర్మినేట్ అవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ గైడ్ లైన్స్ కి అగెన్స్ట్ గా వీడియోస్ అనేది ఎప్పటికీ కూడా పోస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా యూట్యూబ్ పాలసీస్ అనేది ఫాలో అవ్వాలి. సో చూసారు కదా, కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్పాను. మీకు కూడా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా, మీకు కూడా మీ ఛానల్ కి ఏదైనా స్ట్రైక్ పడిందా, లేదా కాపీరైట్ క్లైమ్స్ వస్తే తెలియకుండానే వెంటనే వీడియోస్ ని డిలీట్ చేస్తున్నారా, ఎలా ఉంది, మీకు కూడా ఏదైనా ఇలాంటివి వస్తున్నట్లయితే, ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. కాపీరైట్ రాగానే వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వీడియోస్ ని ప్రైవేట్ లో పెట్టుకోండి. సో అలా చేయండి. అంతేకాని తెలియకుండా ఫాస్ట్ గా వెంటనే వీడియోస్ అనేది డిలీట్ చేయొద్దు. సేఫ్ కంటెంట్ చేయండి, పక్క వాళ్ళ వీడియోస్ జోలికి పోకండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.